గడువు పెరిగిందా? యాక్చువల్లీ లాస్ట్ టైం మనం కింద కింద లక్షవారం బైబిల్ స్టడీలో ఒక మెసేజ్ మన మెసేజ్ ధ్యానించాం. మళ్ళా యాక్చువల్గా అది చాలా పెద్ద సబ్జెక్ట్, అది స్లోగా ట్రై చేసాం దాన్ని. అదే స్మాల్గా అదే కంటెంట్ ఫామ్లో చెప్తామని. చాలా పెద్ద దేవుని విషయాలు, చాలా పెద్ద పెద్ద విషయాలు. ఎనీవే చూద్దాం. లాస్ట్ టైం చూసాం కదా బైబిల్ రాసిన మాట ఏంటంటే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని బైబిల్ రాసిన మాట. ప్రభు అనే 6:10 చూడు, ఇది 6:10. ఎఫెసీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలం కదా, ఆయన యందు బలం అని చాలా పెద్ద విషయం ఇది. అది స్లోగా ఒక విషయాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కన్ను చూడటానికి చాలా చిన్నది, కానీ చాలా చాలా ఆశ్చర్యమైన వస్తువు. అదే ఇంతకుముందు కూడా చెప్పాను కదా, 20 లక్షల స్పేర్ పార్ట్స్ ఉంటాయి దాంట్లో. 10 లక్షలు స్పేర్ పార్ట్స్ మన చిన్న కన్నులు ఉంటాయి. దాంట్లో 10 లక్షలు 20 లక్షలు స్పేర్ పార్ట్స్ ఉండే కళ్ళు. 20 లక్షల స్పేర్ పార్ట్ పనిచేస్తే మన కళ్ళు లాగా పనిచేస్తుంది. ఓకే, ఇలా బైబిల్ విషయాలు కూడా అణు అంటే అంతే, చిన్న అణు, ఎంతో భీకరమైన శక్తి చేసిన ఆయన ఈ బైబిల్ దేవుడే, మన నాన్న, మన పరలోక తండ్రి. ఓకే, మరి స్లోగా మరి చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోరా. నా మీదే చాలా చింతగా ఉంటుంది. ఏంటి ఎలాగా మీ వెంచుకోవాలి చింతగా ఉంటుంది. ఓకే, చూసుకుందాం బైబిల్ కొన్ని విషయాలు. సో ఎలాగా అదే ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ప్రశ్న అడిగితే మీకు అర్థమైపోద్ది దీని ఆన్సర్ ఏంటి. కానీ ఆన్సర్ వచ్చాక మీకు అర్థమవుతుంది. దాన్ని డీటెయిల్గా చూసుకుందాం. అదే ప్రభు ఎందుకు ఎలా ఉంటాం. బాబు మ్యాథ్స్ చాలా వీక్ అండి, సైన్స్ చాలా వీక్ అండి, అదే మానసికంగా వీక్ కదా, అలాగా. సో అలాగా ఇప్పుడు స్ట్రాంగ్ ఎలాగవుతుందో అది ఎప్పుడు అర్థమైంది. ప్రభులో ఈ వీక్, ప్రభులో స్ట్రాంగ్, అది లెక్క. ఓకే, సో దానికి ఎలాగంటే అదే ఆ సబ్జెక్ట్లో మనం ప్రామాణికత లేదా ఆ సబ్జెక్ట్లో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఎక్కువ కదా. ఓకే, సో ఇలాగ ప్రభువులో బలవంతులు ఎలా కావాలి. మొదటి విషయం ఒకటి ఏంటంటే బలవంతులు అంటే ఏంటి ప్రభువులో. ఇంతకుముందు కూడా చూసాం కదా, కీర్తనలు 40 అధ్యాయం 2 వచనం 3 వచనం. కీర్తనలు 40 అధ్యాయం 2 వచనం 3 వచనం. కీర్తన 40 2 3. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు కృత గీతమును మన దేవుడు నా నోట నుంచెను. గలతీ 5:21. గలతీ 5:21. వేదములు విమతములు 5:21. గలతీ 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము. అదే ఇక్కడ మనం కీర్తనలు చూస్తే నోట్లో కొత్త గీతం వచ్చింది ఒకటి. దాని తర్వాత ఏంటంటే ఇంతకుముందు అదే ఊబులో ఉన్నాడు, ఇంకా దిగిపోతున్నాడు, ఇంకా ఎక్కువ అంటే నేనులో పాపం దిగిపోతున్నాడు. జిగర్గల దొంగ ఎలాగలాగలాగా అనుకోకుండా లాంగ్ దొరికిపోతున్నాడు ఒకటి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే బండ మీద కాలు నిలబెట్టాడు. కాలు నిలబెడితే బండ మీద దిగాలన్నా దిగలేడు. అది బలం. అదే
అస్సలు ఫుల్ కంట్రోల్ ఉంది మనిషికి పాపం. ఆ తన చేతిలోనే ఉంది పాపం. అదే సారీ, తన అప్పచెప్పవచ్చు, లేకపోతే అప్పచెప్పకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మన రెండో వచనం చూస్తే ఊపిరి ఉన్నాడు, అలాగే దిగిపోతాడు. వద్దు చేయకూడదని అనుకున్నా కింద వెళ్ళిపోతాడు, చేయకూడదు అనుకుంటే ఇంకా పాపం దిగిపోతానే ఉంటాడు. అది వీక్నెస్, సైన్ ఆఫ్ వీక్నెస్. స్ట్రెంగ్త్ ఏంటంటే ఫుల్ నుంచొని ఉన్నాడు అంతే, ఏ పడప్పుడు. అది బైబిల్ రాసిన మాట. స్ట్రాంగ్ అంటే 24:10 సామెతలు 24:10 చదువుదు. సామెత 24:10 అంటే శ్రమ 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 రోజు శ్రమ కలిగిన రోజులో నువ్వు పడిపోతే నీ బలం కొంచెం, ప్రెషర్లో పడిపోతే మన బలం కొంచెం. అది మనం అర్థం చేసుకోవాలి ముందు. మన వీక్ శ్రమలో మనం పడిపోతున్నామంటే మనం వీక్ ఉన్నాం, లోన ఆత్మీయంగా వీక్ ఉన్నాం. రోమపతి 8:37 రోమపతి 8:37 అంటే అదే అధికమైన జయము. అంటే మన అదే మనం ఎంత ఎక్కువ బలం అంటే మనం సాఫీగా లేదా ఈజీగా ఈజీగా గెలాలి. పాపం మన మీద ఏలుకూడదు, పాపం ఏలుకూడదు. అది బైబిల్ రాసిన రోమా 6:12-13 రోమా 6:12-13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపం ఏరకూడదు, మనం ఏరాలి. మన మనసుని, మన శరీరాన్ని, మన ప్రతి అవయాన్ని, ప్రతిదాన్ని మనం ఏరాలి. మనమే కింగ్. పాపం మనల్ని ఏరకూడదు, మన ఇష్టమే. అది హెల్దీ సైన్. చాలా కంటే ఎంత ఎక్కువైనా అంతే, అలాగా. అది బైబిల్ రాసిన మాట. ఒక సాక్ష్యం గుర్తొస్తుంది. ఎప్పుడో అదే యూరోప్లో ఎక్కడో ఒక స్త్రీ, అది చాలా అదే నీరో చక్రవర్తి టైం అనుకుంటాను. అది ఆ టైంలో అదే ప్రభుని మొదటి శిష్యులు ఉన్నారు కదా, అప్పుడు దాంతో చాలా పర్సిక్యూషన్ రోమ్లో చాలా ఎక్కువ. ఇప్పుడు రోమ్ క్రిస్టియన్ కంట్రీ, ఆ కాలంలో క్రిస్టియన్ కంట్రీ కాదు, క్రిస్టియన్ అంటే చంపేశారు. చాలా బలహీనమైన ఒక ఆడపిల్ల, యవనస్తురాలు. ఇంకా కొద్దిగా దెబ్బలు తగిలితే చచ్చిపోద్దని అనుకునేవారంట దాన్ని చూస్తే. కానీ అదేంటంటే దాన్ని ఎంతో చిత్రహింస పడి ఉదయం నుంచి సాయంకాలం వరకు కొట్టిన వాళ్ళు అలసిపోయారు. ఆవిడ ఎలా బాగా ఉంది, అది శరీరం చీల్చేశారు అక్కడ. అప్పటికి బాగా ఉంది, అలసిపోయారు, ఆశ్చర్యపోయారు. అలాగా చాలా టార్చర్ చేశారు, అప్పుడు చచ్చిపోలేదు అవి. అప్పుడు ఫైనల్గా ఒకసారి ఏంటంటే దాని అడవి జంతువుల దగ్గర వదిలేశారు, కట్టేసి చేయి కట్టేసి సమూహంగా ఎలాడేశారు. చేయి పెట్టి జంతువులు ఏమనలేదు దాన్ని. దాని అది ఎంత హిస్టరీ బుక్స్లో ఉండేవి, నిన్నే చూశాను. ఏమీ అనలేదు. అప్పుడు చాలామంది ఈశ్వరుని నమ్ముకున్నారు దాన్ని చూసి. కానీ ఇలా ఆగలేక మళ్ళీ దాని తర్వాత ఒక ఎద్దు దగ్గర, అదే అడవి అడవి ఎద్దు కదా, మామూలు దెబ్బలాడి దున్న ముందు పెట్టి చాలాసేపు కొట్టి దాన్ని పొడిచి అప్పుడు చాలాసేపు చచ్చిపోయింది, ప్రభుత్వం చచ్చిపోయింది. అంత బలం. అది అన్నారు. అది ఎలాగెళ్తుందంటే ఇప్పుడు దగ్గర తీసుకెళ్తాను, ఎద్దు దగ్గర ఎలా నవ్వుతుందంటే ఎంత సంతోషం అంటే పెళ్ళికి వెళ్ళడానికి సంతోషపడుతుందని రాశారు. దాని పెళ్ళి అవుతుంది అన్నట్టుగా సంతోషంతో ఆశ్చర్యపోయే మనుషులు. అది పెద్ద రికార్డ్. అది దాని పేరు ఏదో తెలీదు, బీతో వస్తుంది పేరు. అది తన చిత్రహింస తీసుకెళ్ళడానికి వెళ్తే పెళ్ళికి వెళ్తుంది అన్నట్టుగా సంతోషం ఉంది. చాలా అది బైబిల్లో మనుషులు ఇలా ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలంటే మన స్టేట్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎలాగవుతుంది, మన ఆ స్థాయికి ఎలాగ ఎదుగుతాం, ప్రాక్టీస్ కదా. కాబట్టి సైమల్ట్ అనేది ఎన్నో ప్రాక్టీస్ అంటే ప్రతిరోజు అది కాన్స్టెంట్గా ప్రాక్టీస్ అవుతానే ఉంటుంది. మనం వదిలితే మీకు అయిపోతాం. ఎక్కడైనా ప్రాక్టీస్ ఆపితే పాడైపోద్ది.
తిండి ఆపినా పాడైపోద్ది, తిండి తగ్గించినా పాడైపోతాం, ప్రాక్టీస్ తగ్గించినా పాడైపోతాం, ఆ జాగ్రత్తగా ఉన్నా పాడైపోతాం. లోకల్గా అంతే. మన యోగేందర్ అనుకుంటాను ఒలింపిక్స్లో ఎక్కడో సెకండ్ వచ్చాడు, నెక్స్ట్ ఒలింపిక్కి ప్రాక్టీస్ చేశాడు. అదే పేపర్లో రాసిన మాటే. ఆయన అప్పుడు 50 రొట్టెలు తింటున్నాను అనుకోండి, లేదా 25 రొట్టెలు, ఒక రొట్టె తగ్గించాడు ప్రతి పూటకి లేదా ఒక రోజుకి ఒక రొట్టె తగ్గించారు. సో దానివల్ల ఏంటంటే గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గుతుంది. తేడా పడదు కదా, అంటే ఒక రొట్టెలు పెద్ద తేడా పడదు. ప్రాక్టీస్ అదే సేమ్, వెయిట్ తగ్గుతుంది. అండ్ చివరికి ఏంటంటే బలం తగ్గింది. ఒలింపిక్స్ టైంలో బలం తగ్గింది, వెయిట్ తగ్గింది. యాక్చువల్లీ వెయిట్ ప్రాక్టీస్తో తగ్గించాడు, అంతేగాని భోజనం తగ్గించి చేయకూడదు. అలా చేశాడు, వీక్ అయిపోయాడు, పర్ఫామ్ చేయలేకపోయాడు, ఓడిపోయాడు. సెకండ్ సిల్వర్ మెడల్ వచ్చింది ఒలింపిక్స్లో. సో అలాగా అంటే ప్రాక్టీస్ ఉండాలి, భోజనం ఉండాలి, అన్నీ ఉండాలి. సో చాలా విషయాలు, కొన్ని విషయాలు చూసుకుందాం బైబిల్లో, అవి చాలా 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 జాగ్రత్త. ఓకే, అదే ఫస్ట్ సెకండ్ కాదు కానీ ఎన్నో కొన్ని ఎక్సర్సైజ్ చాలా జాగ్రత్త. అదే బైబిల్లో 1 తిమోతి 4:7 ఏంటంటే నీ మటుకు నువ్వు ప్రాక్టీస్ చేసుకో. 1 తిమోతి 4:7 అందరూ అనవసరం, నేను నా ప్రభు ప్రాక్టీస్, ఒంటరిగా వ్యక్తిగతంగా ప్రాక్టీస్. అది 4:7 రాసిన మాట. నీ మటుకు నువ్వే ప్రాక్టీస్ చేసుకో. ఇవన్నీ తప్పించుకుని నువ్వు ప్రతి ఒలింపిక్ లేదా ప్రతి ఛాంపియన్ ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసుకుంటారు. మీకు తెలుసో తెలీదు, ఇప్పుడు హై లెవెల్ వెళ్ళిపోతారు కదా, అంటే ఇండియా లెవెల్లో వెళ్ళిపోతారు కదా మనుషులు, వాళ్ళ సొంత జిమ్స్ ఉంటాయి. ఇండియా అంటే గోల్డ్ మెడల్ లెవెల్ దాటేసిన తర్వాత, గోల్డ్ మెడల్ అయిపోయారు ఇండియాలో, ఇక ప్రొఫెషనల్ ఇంకా ఒలింపిక్స్లో వెళ్ళిపోతారు కదా, వాళ్ళ సొంత జిమ్స్ ఉంటాయి. వాళ్ళు పబ్లిక్ జిమ్స్లో రారు, వాళ్ళ జిమ్మే వేరు. ఆయన కోచ్, ఆయన ప్రాక్టీస్కి సంబంధించిన మనుషులు అంతే, అది జనరల్ ప్రాక్టీస్ కాదు, అంతే. లాకరీ అంతే, వాళ్ళు సెపరేట్ కోచ్ ఉంటారు. ఆ పెద్ద సంస్థ నడిది, ఒక మేనేజరు, ఒక ప్యూను, ఒక అకౌంటెంట్, ఒక మేనేజర్ ఎంత ఉంటారు. సెపరేట్ జిమ్, సెపరేట్ అన్నీ ఆయన సెపరేట్. ఆయన లోకల్ సంబంధం ఉండదు. ఆ జనరల్గా అందరితో మాప్తో చేసేసుకుంటే కుదరదు. అలాగా నేను ప్రభు మనకి సంఘం పెట్టాడు. పర్సనల్ లైఫ్ సంఘం, పర్సనల్ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి, సంఘంలో డెమోన్స్ట్రేట్ చేయాలి. పర్సనల్ లైఫ్లో మనం ప్రాక్టీస్ చేస్తే మన ఆదివారం, మంగళవారం అన్ని రోజులు మన ప్రాక్టీస్ చూపెట్టాలి మన ప్రవర్తన, అంతే. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం. కొన్ని ప్రాక్టీసెస్ కదా, ఎక్సర్సైజ్ మనం గమనించుకుంటానే ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనం. మత్తయి సువార్త 5:23-24. 5:23-24. కావున నీవు బలిపీఠమునంత అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి. ఈ మైండ్ సెట్ మనకి ఉండాలి. మన ఎవడైనా మన సహోదరికి నా మీద ఏదైనా ఉంటే అంతే. నా సహోదరి నా మీద ఉంటే చాలు. అతనికి నా మీద ఏదైనా ఉంటే ఇంకా అది సెటిల్ చేసుకోవాలి. మనం చాలా సెన్సిటివ్గా ఉండాలి ఆత్మీయత. అంతే. అనుమానం వస్తే చాలు. అనుమానం వస్తే నా సహోదరి బైబిల్ రాసిన ప్రభు ఏమంటే బలిపీఠం దగ్గర ఏర్పాటు పెట్టి నీ సహోదరికి నా మీద ఉంటే నేనేం చేయాలి, నా మీద ఉంటే అండి అదే అంటారు చాలామంది. ఆ లోకాలంతా సంతోషపెట్టామండి అంటారు. ఇదే పని అందరికీ సంతోషపెట్టం కాదు, చేయవలసిందే. నీ సహోదరిని నీ వ్యతిరేక ఏదో ఉంటే ఆ విషయం సెలెక్ట్ చేసుకోవాలి. చదువు నీ సహోదరికి నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి
మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత సమాధానపడు. వచ్చి అప్పుడు వచ్చి బలిపీఠంలో ఏర్పడాయి. ఆ ప్రాక్టీస్ ఉండాలి. 6వ అధ్యాయం 33 వచ్చింది. మరియు నీవు 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇది మైండ్ సెట్లో ఉండాలి. దేవుని రాజ్యంకి నేనేం చేశాను? దేవుని రాజ్యం, ఆయన నీతి, ఆయన రాజ్యం. ఆయన రాజ్యం నీతి, ఆయన రాజ్యం ఆయన నీతి. ఏంటి? ఇదే తిరుగుతాను. బాధ్యతలు, కుటుంబం, ఈ అన్ని బాధ్యత. కానీ అది ప్రభు శిల్వ మూసుకుంటూనే వెంబడించు. ప్రభుని వెంబడించేయాలి. ఇది చేయలేదా మన వీక్నెస్ ఉంటుంది అంతే. ఎందుకు వీక్గా ఉంటే అంతే, లాన్ వీక్గా ఉంటాం. చాలా ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు గంటలు ఎలా వచ్చేస్తే ఇప్పుడు ఎంతో దూరం మనుషులు ఎలా పరిగెత్తారు? చాలా ప్రాక్టీస్. ఎక్సర్సైజ్ చేస్తారు, లేదా జిమ్స్లో అదే మన ఇప్పుడు యాక్రోబాటిక్స్ చేస్తారు, ఏవో రకరకాలు చేస్తారు కదా, జిమ్నాస్టిక్ చేస్తారు. ఎలా చేస్తారు? ఏ ప్రాక్టీస్ లేకుండా అవుతుంది. చాలా ప్రాక్టీస్, కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ అవుతుంది, కానీ అది అచీవ్ చేయలేము. మన శరీరం మామూలుగా అది రా మెటీరియల్, దాని ఫినిష్ ప్రొడక్ట్ కింద తేవాలి. ఎన్ని ఆత్మీయ ప్రాక్టీసెస్ ఉంటాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదలువచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదలువచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు ఇది తీర్చబడును. చాలా ఇంపార్టెంట్ పని. తీర్చకూడదు అవసరం లేదు. మనకు అనవసరం. ప్రభుత్వం చూస్తాడు. మనకి అనవసరం. మనమే తీర్చకూడదు అంతే. ఎవరిని తీర్చుకోవద్దు. కామ్గా వెళ్ళిపోవటమే. మన డ్యూటీలో ఉంటే, ఏదైనా ఉంటే డ్యూటీలో ఉంటే, ఈ మన ప్రాక్టీస్ మైండ్ సెట్, ఈ మైండ్ ఎలా ఉండాలి, మన మైండ్ ఎలా ఉండాలి. లూకా 2వ అధ్యాయం 49. లూకా 2:49. ప్రభు అంటే కదా, మీ తెలియదని నా తండ్రి పనిలో ఉండాలి. ఇది మైండ్ సెట్ ఉండాలి మనకి. నా తండ్రి పని. ఇది నా మైండ్ సెట్లో ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం స్లోగా ఒక స్టెప్ స్ట్రాంగ్ అవుతాం. ఇది వదిలేసామంటే వదిలేండి, మరి అది బలాన్ని గురించి మాట్లాడటం మానేయటమే. ఇవన్నీ ఉండాలి. నా తండ్రి పనులు ఉండాలి. నేను నా తండ్రి అవుట్ లేదని బెదిరిపోవాలి, భయపడిపోవాలి. ఎలాగా 52 వచ్చింది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. జ్ఞానంలో పెరగాలి మనం. ఎప్పుడో అంతేకాదు, రోజు రోజుకి మనం పెరుగుతూ ఉండాలి. ఒకటి వయసులో కూడా పెరగాలి. వయసు తగ్గట్టుగా ఉండాలి. మనం వయసు పెరగాలి. మనం ఆత్మీయ వయసు పెరగాలి. రెండోది మనుషుల దేయంలో పెరగాలి. దేవుని దేయంలో కూడా పెరగాలి. ఇవన్నీ బ్రెయిన్ ఆలోచన మనుషుల దేయంలో పెరుగుతున్నారు లేదా, జ్ఞానంలో పెరుగుతున్నారు లేదా, వయసులో పెరుగుతున్నారు లేదా, లాన్ తిరిగితే బయట ఏం కనిపించవు. అంత బ్రెయినే. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్తాను. ఇంజనీర్ లెక్క ఎక్కడ అవుతారు? కళ్ళల్లో ఎవరో, చేతులు కాళ్ళలో ఇంజనీర్లు ఎవరో. బ్రెయిన్లోనే ఇంజనీర్ అవుతారు, బ్రెయిన్లోనే డాక్టర్ అవుతారు, బ్రెయిన్లోనే పొలిటీషియన్స్ అవుతారు, బ్రెయిన్లో టెర్రరిస్టులు అవుతారు. ఎక్కడైనా మనిషికి ఎక్కడైనా ఈ బ్రెయిన్ మాడిఫై అవుతుంది. అయితే పాడైనా అవుతుంది, లేకపోతే మాడిఫై అవుతుంది. కాబట్టి బైబిల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. నూతన పరిస్థితుల వల్ల రూపాంతరం చెందాలి మనం. ఇది అంటే బలం పొందడానికి ఈ మార్గాలు, అది ఈ ఎక్సర్సైజ్. అపోస్తలుల కార్యాలు 24:16. మనుషుల ఎడల దేవుని ఎడల మన మనసాక్షి నిర్మలం పెట్టుకోవడానికి అభ్యాసం. దేవుడికి నా మీద కంప్లైంట్ రాకూడదు. ఏ మనిషికి నా మీద కంప్లైంట్ రాకూడదు. అది నా మనసాక్షి, నా హృదయం ఎలా ఉండాలంటే ఏ నరుడికి నా మీద వ్యతిరేకంగా ఉండకూడదు అని నా ప్రవర్తన. మనసాక్షి నిర్మలముగా పెట్టుకోవాలి. అంటే ఎవరికి నా మీద కంప్లీట్ నాలో పాపం కనిపించకూడదు. ఎవరికైనా ప్రభు కూడా ఈ ప్రాక్టీస్లో మనం మెయింటైన్ చేసుకోవాలి.
మనం ప్రాక్టీస్ చేయకపోతే బలం ఉండదు, మన వీక్ అంతే. ఇవి ఎక్సైజ్ జరుగుతూనే ఉండదు, ఈ తిరుగుతాను ఉండదు, తిరుగుతాను బ్రెయిన్లో. చదువుకునే వాళ్ళు అంతే, ఆటగాళ్ళు కూడా అంతే, దాని మీదే ఉంటారు. పాలిటిక్స్ దాని మీద ఉంటారు. ఇప్పుడు చెరపనే కూడా దాని మీద ఉంటారు, టెర్రరిస్ట్ దాని మీద వాళ్ళ వృత్తిలో ఉంటారు అంతే. మనకు కూడా ఇది మన వృత్తి, బలవంతం ఈ వృత్తిలో రావాలి, బలవంతంగా రావాలి ఈ వృత్తిలో. అది సెటిల్ అవ్వే వరకు మనం ఆగకూడదు. అది రొటేషన్ మనం తెచ్చేసుకోవాలి, మన మైండ్ తెచ్చేసుకోవాలి. బలవంతం ఎంతో కాలం చేస్తేనే కానీ బ్రెయిన్లో అవ్వదు. వదిలేసి ఏమీ అవ్వదు. మత్తి స్వాత 18 వచ్చాయి, ఇది ఒకటి. మత్తి స్వాత 18 వచ్చాయి, 15 నుంచి ఇక్కడ రాసి చదువు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు. సో మనం ఎవరైనా మన వ్యతిరేకం చేస్తే సపోజ్, సో ఆ ఛాన్స్ ఉంది. సో మనం వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మాట్లాడి అతను తెచ్చుకోవాలి, లైన్లో తేవాలి. ఈ ప్రాక్టీస్ ఉండాలి. ఇంకోటి యాకోబు పత్రిక 4:5-16 మీ పాపం ఒకళ్ళు చదువు, అది మళ్ళీ ప్రార్థన, ఒకళ్ళ గురించి ప్రార్థన చేసుకోవాలి. మన పాపం ఒప్పుకోవాలి. మన తొక్కుంటే వెళ్ళిపోతామంటే కుదరదు, నాగన అవసరం కుదరదు. అది ప్రతిదీ ఆలోచన, ప్రతిదీ లెక్కలో అక్కడ పొరపాటు వెళ్ళి క్షమాపణ కోరుకోరు. మనకు చదువు సార్ 5:16. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ముందు ఇది చేయాలి, దాని తర్వాత ఒకరి గురించి ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన చేయం బలం రాదు, క్షమాపణ కోరుకోం బలం రాదు, స్వస్థత రాదు. ఆత్మీయ ఎలా జబ్బులు ఎలాగ ముదిరిపోతానంటే ఎక్కడో పోయిలో పడిపోతాను. అదే జీతం మొత్తం ఖండమైపోద్ది. ఇవన్నీ గమనించుకోవాలి. ఇంకోటి 1 యోహాను పత్రిక 3 వచ్చింది. 1 యోహాను పత్రిక 3 వచ్చాయి అంటే బైబిల్ రాసిన కూడా ప్రభు చదువు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన పవిత్రునిగా చేసుకున్నాను. మనకి ఎవరో కొలవద్దు అంటే ప్రభులాగా ఉన్నానా లేదా, ఇదే మన కొలవద్దా. అదే రాబోతుందండి, అదే మర్చిపోండి. అయితే ఇది కూడా మర్చిపోయారు, బలం అవుతుంది. అదే మనకి కొలబద్దా. ప్రభులాగా ఉన్నానా లేదా, ప్రభులాగా ప్రవర్తిస్తున్నా లేదా, ఎక్కడ పోతే క్షమాపణ కొడుకు చింతపడిపోవాలి దాని గురించి. ఇదే మన కాన్సన్ట్రేషన్ అంతా, ఇదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. అప్పుడే ప్రతి దానికి అంతే గురి ఉండాలి. గురి అవ్వకపోతే మన అనకాపల్లి అంటే అనకాపల్లి గురించే బస్సు ఎక్కాలి. అనకాపల్లి గురించే దారిలో దొరికి ప్రతి బస్సు ఎక్కిపోతే అనకాపల్లి వెళ్ళాం. మనం ఇప్పుడు బొంబే వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాను, ఏ ట్రైన్ వస్తే ఎక్కిపోతే అలా అవ్వదు. ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టేషన్ వెళ్ళాలి, స్టేషన్లో బాంబే వెళ్ళి బస్సు ఎక్కాలి, బాంబే వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. మళ్ళీ బాంబేలో దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళి అక్కడ ఏ ఆటో వస్తే, ఏ బస్సు వస్తే, ఏ ట్యాక్సీ వస్తే ఎక్కడ పడితే ఎక్కడ వెళ్తే అవ్వదు కదా. గురి అలాగే ఇది గురి. ప్రభువే గురి మనకి. ప్రభులాగా ఉన్నానా లేదా, ప్రభులాగా ఉన్నాను. యాక్చువల్లీ ఇది లేకపోతే ప్రాబ్లం, బలం రాదు. సో ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ ఎక్కడ మిస్టేక్స్ వస్తే ఈ విషయాలు గమనించుకుని అయ్యో ప్రభాకర్ రాంగ్ అన్నా చింతపడిపోతాను ఉండాలి. టెన్షన్ పడిపోవాలి ఆ విషయాల గురించి.
ఒక సబ్జెక్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్, కాలు ఒక సబ్జెక్ట్, పన్ను ఒక సబ్జెక్ట్, కళ్ళు ఒక సబ్జెక్ట్, చెవులు ఒక సబ్జెక్ట్, అలాగా అన్ని సబ్జెక్ట్స్, సెపరేట్ సబ్జెక్ట్స్. బట్టలు వేసేసుకుని సరిపోద్దండి, తల దూకోలేదు కుదరదు. స్నానం చేసుకుని సరిపోద్దా? మంచి బట్టలు వేసుకోవాలి. మంచి బట్టలు వేసుకోకపోతే అది కుదరదు. మంచి బట్టలు వేసుకొని చెప్పలు వేసుకోకుండా వెళ్ళిపోయారు. అన్నీ వేసుకున్నాం, జేబులో డబ్బులు వేసుకోకుండా వెళ్ళిపోయారు. డబ్బులు కూడా పెట్టుకుని సెల్ వదిలేసాం, అది కుదరదు. స్కూల్కి వెళ్ళాం, అన్నీ వేసి పెట్టుకున్నాం, టిఫిన్ తీసుకోలేదు. అన్నీ బాగా అన్నీ తీసుకున్నా, ఫీజు కట్టలేదు, అది అవుదు. అన్నీ అన్నీ ఆ జీవితం కూడా అన్నీ ఇదే తిరుగుతానే ఉండదు. ఇక సెట్ అయినా లేదా, సెట్ అయిపోయినా లేదా, సెట్ అయిపోయినా లేదా, సెట్ అయిపోయినా లేదా. 3 టైప్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇంకోటి ఎన్నోసార్లు చేస్తాం కదా, నేను మా 17 అధ్యాయం 11 నుంచి చదివితే మోషే ప్రార్థన చేశాడు. తను చేయెత్తుకునే ప్రార్థన చేసుకున్నాడు కదా, అలా చేయెత్తుకుని ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుంటే విజయం వచ్చింది. ఆత్మీయ జీవితం గురించి కూడా ప్రార్థన చేస్తానే ఉండాలి. పొరపాటు అయిపోయింది, ప్రభావితం తప్పు చేశాను, తప్పు ఉండకూడదు టైప్లో. సో అలాగా ప్రార్థన చేస్తాను ఉండాలి. చేస్తే విజయం పొందుతాం, చేయకపోతే విజయం రాదు. అది యూదులకంతే, అది మోషేకి అంతే, యెహోషువకి అంతే, మీకంతే, నాకంతే, ఎవరికైనా అంతే. ప్రార్థన లేదు, జయం కూడా రాదు. అదే ప్రభు అన్నాడు మనుషుల్ని, మనుషులు విసుక్కుండా ప్రార్థన చేయవలనని అది ఉపవాన్న చెప్పాడు. విసుక్కూడదు, అంతే. మనమే మన రాంగ్. అలాగ ఎక్కడ తప్పు చేస్తే మళ్ళీ దేశం ఆపుకోకూడదు. అది మన కంట్రోల్లోనే చేసుకోవాలి. ఏదైనా ప్రభు చిత్తం తెలుసు, ప్రభు ఇష్టం ప్రకారంగానే పనిలేదని ఉంటే పనిలేదు. మన ఆత్మీయతో అలా మనం కట్టుకోవాలి. ప్రభు అన్నీ తెలుసుకోవాలి, ప్రభు అన్నీ ఓపెన్ అవ్వాలి. ఏషియాలో 3:26 ప్రభు ఏమంటారు, జ్ఞాపకం చేయమంటాడు. ప్రభు మన విషయం జ్ఞాపకం చేయాలి. ఏదేదో ప్రార్థన చేసి కుదరదు, మన ఆత్మీయ జీవితం ప్రాబ్లం. ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, ఆ విషయంలో పొరపాటు చేశాను, ఈ విషయంలో అస్సలు ఆగట్లేదు, మరి నేను ఆపలేకపోతున్నాను. అది ఆ విషయం ఇదే చింతపడు, అదే బైబిల్ రాసినాడు, చింతపడ వ్యాకులు పడమంది. వ్యాకులు అంటే ఏంటండి? చింత అంటే వేరు, వ్యాకులు అంటే SOS కాల్, ఇంక చచ్చిపోతున్నాను ఆ స్టేజ్. వ్యాకులు అంటే ఎప్పుడు కదా. చింత అంటే రేపైనా చేయవచ్చు, ఎల్లుండైనా చేయవచ్చు, అవునండి అమ్మాయి పెళ్ళి అవ్వలేదండి, అది చింత. వ్యాకులు అంటే ఇప్పుడు అది ఇప్పుడు ఒక గంటలో అయిపోతే మరి చచ్చిపోతానేమో అన్నట్టుగా దాన్ని వ్యాకులు అంటారు. వ్యాకులు వేరు, చింత వేరు. వ్యాకులు పడమంటాడు, టెన్షన్ పడిపోవాలి. ఈ టెన్షన్లే మన మనసులో ఉండాలి. ఇది ఈ రీతి మైండ్ సెట్ ఉండాలి. ఈ మైండ్ సెట్ ఉంటేనే కానీ మన సెట్ అవ్వాలి. ఈ మైండ్ సెట్లో రావాలి మనం. అదే ప్రభు ఏమంటే యెషయా 42:7 ప్రభు అంటే కూడా విసిగించమంటాడు ప్రభు. ఎప్పుడు పడితే అప్పుడు ఇదే మాట, ఇదే భోజన టైంలో అదే, నీరు తాగనాదే, కాఫీ తాగనాదే, మామూలు ప్రాణం చేసిన ఇదే ఆత్మీయ జీవితాన్ని గురించే. ఇది ఒకటే ప్రార్థన, విసిగించే ప్రభుని. అంటే ప్రభు కన్విన్స్ అవ్వాలి, మరి నీకు నిజం అవసరం కాదా. ఇప్పుడు అనుకుందామండి, చిన్నపిల్లలు అడుగుతారు కదా, డాడీ నాకు కంప్యూటర్ ఇచ్చారు. ఎందుకు అడుగుతారో ఆడికి తెలియదు. సెల్ ఫోన్ ఇచ్చి ఎందుకు పాట తీయడానికి. సో అడుగు ఎప్పుడు అంటే నిజంగా చింతతో అడుగుతాడు. అది ఆ వేజ్ వచ్చినప్పుడు కాలేజ్ అవసరం నాకు. అదిగో టీచర్ గారు రాసి ఇచ్చారు, సెల్ ఫోన్ ఉండాలి. అలాగా కాదు, లేకపోతే ఎలాగ నా ఉద్యోగం, నా స్టడీస్ సరిపోవాలి. అలాగా
సో ప్రభువు కన్విన్స్ అవ్వాలి నాకు అవసరం ఉందని. ఒకసారి ప్రార్థన చేసేస్తే ఎలా అవుతుంది? ఆ ఇష్యూ చాలా అది ప్రభు అంటే ఇసుకించాలి, ప్రభుని ఇసుకించినట్టుగా అవ్వాలి. 62 అధ్యాయం 7 అదే మాట. ప్రభు ఎవరు జ్ఞాపకర్తలారా ప్రభుని విసికించమని అంటారు. ప్రభు ప్రసిద్ధి చేసే వరకు ఇదే మన టార్గెట్ ప్రభు. ఓకే, ఇది కాక మన రోమపత్రిక 5:5 మీరు ఆత్మానుసారులు అవ్వాలి. అంటే ఆత్మ విషయాల మీదే మనసు ఉంటే, లోక విషయాల మీద మనసు ఉంటే ఇంకా అంతే ఇవన్నీ మరి మానేశారు. ఇప్పుడు మనం కాలేజ్ జాయిన్ అయిపోయాం, కానీ చదువుకునే లేదు, అనవసరం డబ్బులు వేస్ట్. అనవసరం ఎందుకు జాయిన్ అయిపోయాం కాలేజ్. ప్లాన్ ఏంటంటే కాలేజ్ జాయిన్ అయిపోయాం, ప్లాన్ ఏంటంటే మన స్పోర్ట్స్ కూడా జాయిన్ అవుతాం, ప్లాన్ ఏంటంటే మన పిక్నిక్ వెళ్ళాలని, ఆ పక్కన వేరే వేరే షికారుకి వెళ్ళాలని ప్లాన్ అన్నీ. ఇంకెందుకు జాబు? అనవసరం డబ్బులు అక్కడ పెట్టేసాం. సో మన మనసు ఆత్మ విషయాల మీద తెచ్చుకోవాలి. ఎక్కడ రాకపోతే ఏం ప్రభావ లోకలికి ఆలోచించుకున్నా, మళ్ళీ అయ్యో ప్రభావ మళ్ళీ లోకలికి ఆలోచించుకున్నా, మళ్ళీ అయ్యో అదేం మళ్ళీ ఇలాంటి లోకలికి ఆలోచించు, అయ్యో ఇది మళ్ళీ మనసుని దెబ్బలాడేయాలి. చెప్పి 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 మనసుని అలా 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 ఆత్మీయ తెచ్చుకోవాలి. ఆత్మ విషయాలే బైబిల్ ప్రభు 12 సంవత్సరాల నుంచి ఇదే 12 సంవత్సరాల టైంలో అదే ఈ పని మీదే దేవాలయంలో ఏం చేసినప్పుడు వాక్యం గురించి ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి మనుషులు ఆడతారు, ఈ పని మీద ఉన్నాడు, ఈ బిజీ మీద ఉన్నాడు. స్టెప్ బై స్టెప్ మనం అదే ఇది బైబిల్ ఏంటంటే మనకి ఎన్లైటన్ చేస్తుంది. ఇది రాంగ్, అది రాంగ్, అది రాంగ్, అది రాంగ్. దాన్ని రెక్టిఫై చేసి మన బాధ్యత. మీదే బాధ్యత, నా బాధ్యత, మీ విషయం మీ బాధ్యత. కొలసి పత్రిక 3 వచ్చాయి, మొదటి వచ్చిన 3 వచ్చాయి, మొదటి వచ్చిన 2 వచ్చిందంటే మీరు క్రీస్తుతో పాటు బ్యాప్టిజం తీసుకుంటే పైనుండే విషయాల మీదే కానీ భూసంబంధ విషయాల మీద మనసు పెట్టుకోవద్దు. బతకటానికే అంతే. బతికేశాం అంతగా బప్ప గడిపేశారని అంటారు. అలాగా టైంపాస్. అది బైబిల్ కూడా అదే రాసిన మాట. మనం అదే మన రాంగ్లో ఉండకూడదు, మన పొరపాటు పాపం చేయకూడదు. ఎక్కడ మన బాధ్యత మనం చేసేసుకోవాలి. కానీ పైనుండే విషయం గురించే, పైనుండే విషయం మీద మనసు పెట్టుకోవాలి. కింద వచ్చేసి మళ్ళీ ప్రభు ఏంటి నాకు ఆలోచించుకున్నా, ఆ రీతి చాలా కాంప్లికేటెడ్. అంటే మీకు తెలుసు, ప్రభుకి తెలుసు. ఆ టైంలో మీ జీవితంలో మీకు తెలుసు, నా జీవితంలో నాకు తెలుసు. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు. ఇలా మనస్తత్వంలో మనం లాగాలి మన జీవితాన్ని, లేకపోతే అవ్వదు. ఇవన్నీ మైండ్ సెట్, బేసిక్ మైండ్ ఎలా కావాలి, మన మైండ్ ఎలా కావాలి, లేకపోతే అవ్వదు. ఇప్పుడు నేను ఒలింపిక్ గోల్డ్ మెడల్కి వెళ్తున్నాను, మా నాన్న లేకపోతే ఎవరు వచ్చి లెగరా ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసు. అరే ఏంటి ఆపేసావు, ఇంకా ప్రాక్టీస్ చేయాలి, 1/2 గంట చేసావు, అయ్యి ఇసిగిపోతున్నాను ఏంటి, ఇంక అయిపోయిందా, ఇంకా టైం ఎంత అయింది, ఇలాగుంటే ఇంకా అయిపోయినట్టే. ఇది ఎప్పుడు పైకి రాదు. అది ఇలాగనే అది పిచ్చిలాగా ఉండాలి. బాబు కొద్దిగా ఆపు, కొద్దిగా ఎవరు లేపక అతనే లెక్కిపోతాడు, ఎవరు చెప్పకలేదు. అలాగా ఆ మైండ్ సెట్. మీటింగ్కే చాలా రండి రండి రండి, బేగరండి 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 బేగరండి. ఇంకేంటి ఆత్మీయత, బలం ఎక్కడి నుంచి? ఇంకా వీక్ సైన్స్, అవి అన్ని వీక్ సైన్స్. అది లెగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా ఆడేంటి గవర్నమెంట్ లేదు, ఆడేం ఫస్ట్ క్లాస్ చదువుకో, ఏంటి చదువుకుంటే చదువుకో ఆడు ఎప్పుడు ఫస్ట్ రాడు. ఆడికి ఆడే చదువుకునే స్టైల్లో అని ఎంత ఎక్కువ ఆలోచించుకోవాలి చదువు గురించి, చదువు మీద ఉండాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ గురించి ప్రాక్టీస్ మీద ఉండిపోవాలి. ఎంత ఎక్కువ ప్రభు గురించి ఆలోచన అక్కడే దాని మీదే ఉండాలి.
అక్కడి నుంచి వేరే వేరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలాగా ఇది ఇది పైనుండి వాటి మీదే కానీ కుసంద విషయాల మీద మనసు పెట్టుకోదు. ఈ మైండ్ సెట్ అవసరం, లేకపోతే అవ్వదు, బలం రాదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అంత చదివితే ఆ టాప్కి వెళ్తారు, అంత ప్రాక్టీస్ చేస్తే ఆడ ఒక లెవెల్కి వెళ్తారు, అంత ఆలోచన అంత పని చేస్తే ఒళ్ళు సెట్ అవుతుంది. కొద్ది 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 చేస్తే ఏది అవ్వదు. గ్యాస్ పొయ్యి పెట్టాం ఆ బియ్యం, మళ్ళా గ్యాస్ ఎక్కువ ఆపేసాం. ఏంటి ఆపేసాం? గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. ఆన్ చేయి, అలా మళ్ళీ ఆన్ చేయి, అయిపోతుంది, ఆపే ఆ గ్యాస్ అయిపోద్ది, మళ్ళీ ఆన్ చేయాలా, మళ్ళీ కొద్దిసేపు అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోయింది, ఆపేసాను. ఇక ఎప్పుడు అన్నం ఉండకూడదు, ఎప్పుడు అన్నం ఉండకూడదు, గ్యాస్ అయిపోతుందండి. అలా ఇది ఆఫీసులు అంతే, ఇలాగే దాని మీదే అది పొదలు దావించుకుంటారు కదా, మున్సిపల్ ఆశకు నేను భక్షించేసాను అంటే కాలిపోతుంది. ఇది కాలితేనే కానీ పల్లెమవ్వు, ఇది కాలాలి, లేదా పల్లెమ విషయం కాలిపోవాలి, ఏదో ఒకటి కాలిపోవాలి. ఇది కావాలి, అవ్వకాలు భోగాలు అంటారు కదా, అవ్వకాలు భోగాలు అవ్వవు, రెండు అవ్వు. పల్లెమ కూడా కావాలి, లోకంలో కూడా కావాలి, కావదు. పల్లెమం ఇది కాలిపోవాలి, కాలిపోనియాలి. తర్వాత ప్రభుత్వం అంటారు కదా, నా నిమిత్తం ఏదైనా నేర్చిపోతే నేను తర్వాత దక్కించుకుంటాడు, అంతే. ఇది ఏజ్ కాదు, దక్కించుకునే ఏజ్. ప్రభు ఎంత సీరియస్ అంటే మనుషులు మామూలు మనిషి అని వేసుకుంటారు మనుషులు ప్రభుని. ఆ ప్రభు తన మహిమ చూపెట్టలేదు, బలం చూపెట్టట్లేదు. బలం కనిపిస్తుంది అక్కడక్కడ ఎంతో అలాగా. చాలా మనుషులు ఏదో అంటారు, ప్రభు ఏమంటారు, టైం కాదు ప్రభు, ఏ రోజు చెప్తా చాలా సీరియస్ చెప్పేసుకుంటాను. ఇంటి భయేషన్స్ బాబు ప్రభు అంత సీరియస్ అవుతారేమో. కాబట్టి ప్రభు ఇప్పుడు ప్రభు బిజీగా ఉన్నారు, మనం కూడా ప్రభు నేను వెంబడించడంలో బిజీ అవ్వాలి. ఎక్కడ పొరపాటు విషయాన్ని గమనించుకుంటూనే ఉండాలి. ఓకే. ఇప్పుడు 4 టైప్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. కీర్తన 27:14 కీర్తన 27:14